అడోబ్ ప్రీమియర్ ప్రో మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నది. సో ఇక్కడ ఓపెన్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో సో వాళ్ళు సో ఈ వాట్సాప్లో ఉన్న గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వాళ్ళు అసిస్ట్ అనేది చేస్తుంటారు. సో ఇంకెవరైనా పెండింగ్లో ఉంటాయి. సో ఓపెన్. సో ఫస్ట్ క్లాస్లో మనం ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం కదా. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ రీసెంట్ వర్క్ చేసిన ఫైల్స్ మీరు ఏదైతే వర్క్ అనేది చేస్తుంటారో సో ఇక్కడ హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఎస్టర్డే చేసాం కదా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ రీసెంట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో 11 అవర్స్ ఏగో 20 అవర్స్ ఏగో ఇక్కడ వర్క్ ఫైల్స్ అనేది కనిపిస్తుంటాయి. సో మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుని కూడా మనం రీసెంట్ ఫైల్ని ఓపెన్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ ఇది క్లోజ్ అనేది అయిపోయింది అనుకోండి, Ctrl+W ఆర్ ఎనీ కీ ప్రెస్ అయ్యి సో ఇక్కడ క్లోజ్ అని అయిపోతుంటే మళ్ళీ మీకు విండో అనేది కనిపించదు. సో అప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ, సో నేను ఎస్టర్డే క్లాస్లో షార్ట్ కట్ చెప్తున్నాను కదా, Ctrl+Alt+N లేదంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్. సో మన ప్రాజెక్ట్ని ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో ఆ ఫోల్డర్ని చూస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇన్సైడ్ సీక్వెన్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్, సో మీ సిస్టంలో ఎక్కడైతే స్పేస్ ఉందో సో అక్కడ ఏదైనా ఒక ఫోల్డర్ చూస్ చేసుకోండి. డెస్క్టాప్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు స్మాల్ ఫైల్స్ అయితే. సో డి అండ్ చూస్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్. ఒక ఫోల్డర్ అనేది క్రియేటర్ చేసుకొని రైట్ క్లిక్ చేసేసి న్యూ అండ్ ఫోల్డర్ యూట్యూబ్ వీడియో ఎడిట్. సో సంథింగ్ మీరు యూట్యూబ్ ఛానల్ వర్క్ చేస్తే యూట్యూబ్ వీడియో ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ మీద షార్ట్ ఫిల్మ్. సో మీరు దేనికైతే వర్క్ చేస్తున్నారో సో దానికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు పాత్ అనేది చూస్ అనేది అయిపోయింది. సో మనం వర్క్ చేసే ఫైల్స్ అనేది ఈ డి అండ్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ ఫోల్డర్లో సేవ్ అనేది అవుతుంటుంది. సో దానికి సంబంధించిన ఎన్ని ఫోల్డర్ అయినా మనం ఎన్ని స్టాక్ వీడియోస్ ఏదైనా అందులోనే సేవ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం సో అగైన్ మళ్ళీ సేమ్ యూట్యూబ్ వీడియో ఎడిట్. జీరో వన్ అని యాడ్ చేస్తున్నాను ప్రాజెక్ట్ నేమ్. సో మీరు ఏదైతే టైటిల్ పైన వర్క్ చేస్తున్నారో సో దాని టైటిల్ నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్. సో ఆటోమేటిక్ మనకు ప్రాజెక్ట్ ఫైల్ అనేది సేవ్ అనేది అయిపోయింది. ఇది జస్ట్ మనం వర్క్ ఏరియాని ఎక్కడైతే మనం సేవ్ చేసుకోవాలో ఫైల్ అనేది చూస్ అనేది చేస్తాం. అండ్ ఇప్పుడు మనకు సీక్వెన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఉన్న ప్యానల్స్ని ప్రతిదాన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసే వరకు మనకు ఇందులో ఏది ఇంపోర్ట్ అనేది చేసుకోలేము. అండ్ ప్రోగ్రామ్ విండోలో అండ్ సోర్స్ మానిటర్లో ఇక్కడ విజిబుల్ స్టార్టింగ్లోనే మీరు విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ ఎడిట్లో ఉండాలి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ రీసెట్ సేవ్ లేఅవుట్. సో ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంటుంది. అండ్ మనకి మెయిన్గా అయితే రిక్వైర్మెంట్ ఇవే టూల్స్ అనేది ఉంటుంది. ఇందులోనే ప్రతి ఆప్షన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా స్క్రోల్ చేసుకుంటే మార్కర్స్, హిస్టరీ అండ్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మీడియా, టైమ్ లైన్, టూల్స్. సో ఇవే మనకు మ్యాండేటరీ. సో వన్స్ మనకు కలర్ గ్రేడింగ్ ఓన్లీ అవసరం ఉన్న చేసుకోవాలనుకున్నప్పుడు విండోస్లోకి వెళ్ళి జియోమెట్రిక్ కలర్. సో కలర్ గ్రేడింగ్ కూడా ఇక్కడే యాడ్ అనేది అవుతుంది. సో ప్రతి ప్యానల్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు మనకు ప్రివ్యూ అనేది లార్జ్ సైజ్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ లైన్స్ అనేది ఉంది కదా, ఈ లైన్స్ని చూస్ చేసుకొని మిడిల్లో లెఫ్ట్ క్లిక్ చేసుకొని సో ప్రివ్యూ విండోని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఫిలోమెట్రిక్ కలర్ మనం ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అనేది చేయట్లేదు, ఓన్లీ ఎడిటింగ్ అనేది చేస్తున్నాం. సో అవసరం లేదనుకుంటే మెయిన్గా మనకి ఇప్పుడు ప్రివ్యూ అనేది లార్జ్ సైజ్లో కనిపించాలి. సో అలాంటప్పుడు 3 బటన్స్ ఉన్నాయి కదా, 3 బటన్స్ పైన క్లిక్ చేసేస్తే మనకు క్లోజ్ ప్యానల్ అనేది వస్తుంటుంది. సో మెయిన్గా వర్క్ ఏరియా మనకు ఎంత లార్జ్ సైజ్లో ఉంటే అంత బెటర్గా ఉంటుంది. క్లోజ్ ప్యానల్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం స్పేస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ టైం అనేది మనకు ఎక్కువ లార్జ్ సైజ్లో కనిపించాలనుకుంటే సో ఇక్కడ మిడిల్లో క్లిక్ చేసేస్తే ఎగ్జాక్ట్గా 4 యారోస్ అని వస్తుంటుంది. సో దీన్ని లెఫ్ట్ క్లిక్ తోటి హోల్డ్ చేసుకొని సో మౌస్ అనేది అందరూ మెయింటైన్ చేయండి. సో ఎవరైతే ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్న వల్ల సో టైమ్ లైన్ విండోని లార్జ్ సైజ్లోకి అండ్ ప్రాజెక్ట్ విండోని లార్జ్ సైజ్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ డౌన్కి సో మీరు ప్రివ్యూ లార్జ్ సైజ్లో చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ
ప్రాజెక్ట్ విండోని లార్జ్ సైజ్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఫైల్స్ ఎక్కువ చెక్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్స్కి ఇలా మూమెంట్. సో అగైన్ మళ్ళీ క్లిక్ చేసుకొని టైం లైన్ ఎక్కువ లార్జ్ సైజ్లో ఉంటే టైం లైన్ని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదు డిఫాల్ట్గా స్క్రీన్ సైజ్ అనేది నార్మల్గా డిఫాల్ట్గా ఉండాలంటే వర్క్ స్పేస్ అండ్ క్లిక్ ఆన్ ఆల్ట్ షిఫ్ట్ ఓ క్లిక్ చేస్తుంటే నార్మల్గా డిఫాల్ట్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ని ఈక్వల్ సైజ్లో ఉంచుకొని సో ఇలా యాడ్ ఆన్ చేసుకోండి. టైంలోనే మనకు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన వర్క్ అనేది అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అని అవుతుంటుంది. సో చాలామంది డైరెక్ట్గా ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ కన్నా ముందు మనం మెయిన్గా చేయాల్సింది సీక్వెన్స్ అనేది క్రియేట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో ఇక్కడ డిలీట్ అండ్ యాంకర్ బటన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లో డిలీట్ అండ్ గ్రూప్ బటన్ అండ్ సర్చ్. తర్వాత మనం ఏదైనా ఫైల్స్ అనేది సెర్చ్ చేసుకోవాలనుకున్నా అండ్ అలైన్మెంట్స్ చేసుకోవాలనుకున్నా ఈ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటుంది. అండ్ క్లయింట్ ఏదైతే సైజ్ అనేది ప్రొవైడ్ చేశాడో సేమ్ అదే సైజ్లో కాకుండా డిఫరెంట్ సైజ్లో మనం వర్క్ చేసుకోవాలనుకుంటే సీక్వెన్స్. సో తర్వాత మనకి ప్రాజెక్ట్ షార్ట్ కట్స్, అడ్జస్ట్మెంట్ లేయర్స్, కలర్ మ్యాట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. క్లిక్ ఆన్ సీక్వెన్స్. ఇక్కడ 720 అండ్ 24 ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. 1280, 720 అండ్ హెచ్డి సైజ్ 1920, 1080 సైజ్ ఇది. ఇందులో 24, 30 ఫ్రేమ్స్, 25 ఫ్రేమ్స్. సో మెయిన్గా క్లయింట్ ఏదైతే రెజల్యూషన్లో ప్రొవైడ్ చేశారో సో అదే వీడియోని మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇది మీకు డైరెక్ట్గా వాట్సాప్లో వస్తుంటుంది. సో గ్రూప్లో ఇవన్నీ లింక్స్ అనేది రావట్లేదు, డైరెక్ట్గా మీకు వాట్సాప్లో వస్తుంటుంది. ఇది లైవ్లో అప్లోడ్ చేసేసి ప్రాక్టీస్ కోసం ఫుటేజెస్ అనేది షేర్ చేస్తాము. ఎవరైతే డ్రైవ్లో రావట్లేదో సో వాళ్ళు ఈ నెంబర్కి అనేది మెసేజ్ అనేది చేయండి. అండ్ ఈ నెంబర్ స్టార్టింగ్లో సేవ్ చేసుకోమని చెప్పాను కదా, సో సేవ్ చేసుకుంటేనే మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది అన్ని కనిపిస్తుంటాయి. సో చాట్ బాక్స్లో పెడుతున్నా, దీనికి మెసేజ్ అనేది చేయండి అంటారు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. నెంబర్ సేవ్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా డ్రైవ్ లింక్స్ అనేది వస్తుంటాయి. సో గ్రూప్లో ఇలాంటి అన్ని ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ రిలేటెడ్ అండ్ ఇంత లార్జ్ సైజ్ అనేది మనకు సెండ్ అనేది అవ్వట్లేదు. సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దీనికి కొన్ని వాయిసెస్ అనేది అవసరం అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా ఇలా ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు ప్రొఫెషనల్ వేలో అండ్ కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా సో డైరెక్ట్గా సో దీన్ని మినిమైజ్ అనేది చేసుకోవాలి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మినిమైజ్ ఆప్షన్ ఉంది కదా, సో క్లిక్ ఆన్ మినిమైజ్ అండ్ సైజ్ అనేది డౌన్ నుండి డిక్రీజ్, ఏదైతే మన ఫైల్ ఎక్స్ప్లోర్ ఉందో సో లెఫ్ట్ సైడ్ నుండి డిక్రీజ్ చేసుకోవాలి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ విండో. సో ఇలా ఈజీగా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు ఫైల్. సో ఇందులో డౌన్లోడ్స్లో ఏదైనా ఇమేజెస్ ఉన్నప్పుడు సో కొన్ని వాయిసెస్ ఉందనుకోండి, సో వాయిస్ని ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. అండ్ కొన్ని ఇమేజెస్ అనేది అవసరం కావాలి, కొన్ని సబ్స్క్రైబ్స్ పిఎన్జీస్ అనేది ఉంటుంది యానిమేషన్స్ రిలేటెడ్, సో లాస్ట్లో యాడ్ చేయండి. సో ఇలాంటి సబ్స్క్రైబ్ కొన్ని లైట్ ఎఫెక్ట్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై చేస్తుంటాం. సో డిఫరెంట్ ఫార్మాట్లో వెబ్పి ఫార్మాట్లు ఉంటే డౌన్లోడ్ అనేది అవ్వదు. సో వాటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని ఫర్దర్గా ఉంటుంది. జేపీజీ ఫార్మాట్లోనే ఇంపోర్ట్ అనేది అవుతుంటుంది. అండ్ కొన్ని ఇమేజెస్ అనేది అవసరం ఉంటుంది మనకు. ఇలాంటి thumbnails స్టార్టింగ్లో యాడ్ చేయాలంటే thumbnail ఇమేజెస్, కొన్ని స్టాక్ వీడియోస్, బీ రోల్స్ అని చెప్తుంటాం కదా మనం రెగ్యులర్గా వీడియో పైన యాడ్ చేసేది. అండ్ సబ్స్క్రైబ్ బటన్స్, ఇలాంటి సబ్స్క్రైబ్ బటన్స్ అనేది మనం లాస్ట్లో ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారో ఫ్రీక్వెంట్గా 2 or 3 minutesకి ఈ సబ్స్క్రైబ్ నోట్ అనేది మనం అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేసి అండ్ మల్టిపుల్ ఆడియోస్ అనేది ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ వీడియో క్లిప్స్, సో ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని పిహెచ్డి ఫైల్స్ కూడా మనం యానిమేషన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా. కొన్ని స్టాక్ ఇమేజెస్ అగైన్ సో ఇలా నంబర్ ఆఫ్ ఒక వీడియో కంప్లీట్ అవ్వాలనుకుంటే
విత్ బీ రోల్స్ వీడియో, నార్మల్ వీడియో అయితే మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంటుంది. సో విత్ బీ రోల్స్ తోటి ఎఫెక్ట్స్ తోటి అప్లై చేసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఆడియోస్ అనేది అవసరం ఉంటుంది. సో కొన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మనం ఏదైతే వీడియో అవుట్పుట్లో ఈ స్టాక్ వీడియోస్ అని సెర్చ్ చేయండి. సో నేను స్టార్టింగ్లో చెప్పిన వెబ్సైట్స్ అనేది మీకు వస్తుంటుంది. పిక్సెల్స్ అండ్ పిక్సాబే అండ్ ఫ్రీ పిక్. ఇవి మన టాప్లో ఉన్న 3 ఫ్రీ సాఫ్ట్వేర్స్: ఓపెన్, పిక్సాబే, మ్యూజిక్, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అప్లై చేయాల్సి ఉంటారు. అవి కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, మెయిన్గా ట్రాన్సిషన్స్, కెమెరా షటర్ సౌండ్స్, ఒక క్లిప్ నుండి ఒక క్లిప్ చేంజ్ అయినప్పుడు. ఒక సింగిల్ పోతుంటుంది ఒక క్లిప్ చేంజ్ అయినప్పుడు. సో ఇది యాడ్ చేయాలి మెయిన్గా. ఒక క్లిప్ నుండి ఒక క్లిప్కి చేంజ్ అయ్యి ట్రాన్సిషన్స్, ఇవన్నీ డిఫాల్ట్ ట్రాన్సిషన్ ఉంటుంది. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసినప్పుడు కొన్ని డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక క్లిప్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసినప్పుడు. సో ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫైండ్ చేయడం అగైన్ డిఫికల్ట్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి. అగైన్ మినిమైజ్, సైజ్ డిక్రీజ్ అండ్ ఓపెన్ ప్రీమియర్ ప్రో. ఆల్ టైప్ క్లిక్ చేస్తుంటే విండోస్ అని షిఫ్ట్ అవుతుంటాయి. కంట్రోల్తో 3ని సెలెక్షన్ చేసుకొని అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో ఇప్పుడు మనం వర్క్ చేసుకోవాలన్న ఫైల్స్ అనేది, సో ఇక్కడున్న ప్రాజెక్ట్ విండో అనేది కనిపించట్లేదు. సో లార్జ్ సైజ్లో రావాలనుకుంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టాప్ కూడా చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ విండోలో ఉన్న ఆప్షన్స్ అని చూద్దాం. ఇక్కడ మీకు ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ అనేది ఉందో, సో ఇక్కడ కెమెరా షటర్ అని ఉంది కదా. సో లార్జ్ ఫైల్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. కెమెరా షటర్ అని క్లిక్ చేస్తుంటే ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది. సో నంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నేమ్ అనేది చేస్తే మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెర్చ్లో డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటుంది. సో అది మీరు సౌండ్ రోల్స్ ఉన్నాయా లేదంటే క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మనకు యాడ్ అనేది అవుతుంటుంది. సో మాన్యువల్గా కూడా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ రైటబుల్. సో ఏదైనా మనం రైట్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఇది ఫర్దర్గా ఉంటుంది మనకు అడ్వాన్స్ ఆప్షన్స్లో లిస్ట్ వ్యూ. సో 1 by 1 మనకు లిస్ట్ వ్యూ లాగా ఏది ఆడియో అండ్ ఏది వీడియో అనేది కూడా ఇక్కడ వేవ్స్ అనేది ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆడియో ఫార్మాట్లో ఉన్నట్టు. అండ్ నార్మల్గా సో ఇక్కడ ఉన్న కలర్లో వీడియో క్లిప్ ఫార్మాట్ అండ్ పిఎన్జీస్ ఇమేజెస్ అనేది సో ఇక్కడ గ్రే కలర్ ఫార్మాట్లో ఉంటాయి. సో లిస్ట్ వ్యూలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఐకాన్స్ వ్యూ, సో మెయిన్గా ఐకాన్ వ్యూ అని యాడ్ చేసుకోండి. సో ఐకాన్ వ్యూలో కూడా నంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది ఉన్నప్పుడు లిస్ట్ వ్యూలో యాడ్ చేసుకుంటే మనకు ఇక్కడ విత్ నేమ్ తోటి అనేది మనం చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రీ ప్రాంప్ట్, సో ఇక్కడ మనకు నచ్చినట్టు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైజ్ అనేది మనం ఈ ఫైల్ సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సైజ్ అడ్జస్ట్మెంట్. సో ఫ్రీ ఫార్మాట్ వ్యూలో అయితే మనకు ఇక్కడ ఓన్లీ ఆడియోస్ అనేది ఇక్కడ ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఇమేజ్ క్లిప్స్ ఉందో సో ఇమేజ్ క్లిప్స్ ఒక ప్లేసెస్లో, వీడియో క్లిప్స్ ఒక ప్లేస్లో, ఇవన్నీ ఇమేజెస్. సో స్టాక్ వీడియోస్, పిఎన్జీస్ అండ్ ఆడియోస్ అనేది ఇక్కడ, వీడియోస్ ఇక్కడ ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికన్నా మనకు అడ్వాన్స్ ప్రో లెవెల్ ఆప్షన్స్లో సో కంప్లీట్గా డిలీట్ అనేది చేసేయండి. సో ఫస్ట్ మెయిన్గా ఒక ప్రొఫెషనల్ అని మీకు ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు సో మరి ప్రొఫెషనల్గా లేదా చేస్తున్నారు లేదా తెలుసుకోవాలని, అండ్ టెస్ట్ అనేది వేరే కంపెనీస్లో మీరు అటెండ్ అయినప్పుడు సో మెయిన్గా టెస్ట్ చేసేది సో మీరు మాన్యువల్గా ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఫైల్స్ చేశారనుకోండి సో మీరు ఫస్ట్ పేజ్లోనే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అంటే క్లియర్గా ఒక ఆడియోస్కి ఒక ఫోల్డర్ అని ఉండాలి. అండ్ బీ రోల్స్ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కొన్ని స్టాక్
వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటా కదా. సో అవి అండ్ ఎస్ఎఫ్ఎక్స్ అని అంటుంటాం మనం. ఆడియోస్ లైక్ ఇందాక మనం చూసిన ట్రాన్సిషన్ సౌండ్స్, క్లిక్ సౌండ్స్ అండ్ ఉష్ సౌండ్స్ అని ఉన్నాయి కదా. సో అలాంటివి అండ్ గ్రాఫిక్స్ సంబంధించిన ఇమేజెస్. అండ్ మన నెక్స్ట్ కంటెంట్ కూడా ఒక ఫోల్డర్లో యాడింగ్ అనేది చేసుకోవాలి. సో వాటిలోనే ఇంపోర్ట్ అనేది చేసుకున్నప్పుడు సో మీరు కూడా ఫాస్ట్గా వర్క్ చేసుకోగలుగుతారు అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వర్క్ అనేది చేసుకోవాలి. సో అవి ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ మీరు ఏదైతే వర్క్ ఫైల్ని చూస్ చేస్తున్నారో సో ప్రతిదాన్ని ఇదే ఫైల్లో ఉండాలి. సో ఇఫ్ మీరు ఈ సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్కి ఈ ఫైల్ అనేది మూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా ఎట్ ఎ టైం ఓన్లీ ఒక ఫోల్డర్లోనే మనం అన్ని యాడింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అని యాడ్ చేస్తాం కదా, ఓపెన్. సో ఇక్కడ మన ఫైల్ అనేది సేవ్ అనేది అయిపోయింది. సో దానికి నేను యూట్యూబ్ వీడియో 01 ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఫైల్ సేవ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ రైట్ క్లిక్ చేసేసుకొని న్యూ అని క్లిక్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ న్యూ ఆప్షన్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ న్యూ అండ్ ఫోల్డర్. ఇక్కడ ఫోల్డర్ అనేది సేవ్ అవుతుంటుంది. సో మెయిన్గా మనకు మెయిన్ ఫుటేజ్, సో ఎవరైతే క్లయింట్ది మెయిన్ ఫుటేజ్ ఉంటుందో సో మెయిన్ ఫుటేజ్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆడియో. సో ఎక్స్టర్నల్ ఆడియో లేదంటే డబ్బింగ్ ఆడియో ఇస్తే సో అలాంటి ఆడియోస్ను లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మనం ఆడియో అప్లై అనేది చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసిన ఆడియోస్ని ఇందులో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇమేజెస్. సో ఇమేజెస్ ఏదైనా మనం యానిమేషన్ చేసుకోవాలనుకున్నా లేదంటే స్టార్టింగ్లో ఏదైనా ప్లే చేసుకోవాలి సో దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని. సో కొన్నిసార్లు మనకు వీడియో క్లిప్స్ అనేది బీ రోల్స్లో బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకోనికి అవైలబుల్గా లేనప్పుడు మనం ఇమేజెస్ అనేది చూస్ చేస్తుంటాం. సో లేదంటే క్లయింట్స్ ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలని చెప్పిన కొన్ని తమ్నెల్స్ అనేది బిఫోర్ వీడియో గురించి చెప్పినప్పుడు ఆ తమ్నెల్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఇమేజెస్ అండ్ స్క్రిప్ట్. సో ఫైనల్ స్క్రిప్ట్ కూడా ఎవరైతే స్క్రిప్ట్ వైజ్గా షూట్ అనేది చేస్తుంటారో సో వాళ్ళు స్క్రిప్ట్ కూడా షేర్ చేస్తుంటారు. ఆ స్క్రిప్ట్ ఉంటేనే మనం స్క్రిప్ట్ వైజ్గా వర్క్ అనేది చేసుకోవాలి. సో ఇది ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్కి అయితే సో ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఉంటాయి. స్క్రిప్ట్ కూడా ఉంటుంది అండ్ బీ రోల్స్. సో బ్యాక్గ్రౌండ్లో మెయిన్ ఫుటేజ్ అగైన్ డిఫరెంట్. సో క్లయింట్ ఏదైతే ఉంటుందో ఫుటేజ్ సో ఇది క్లయింట్ ఫుటేజ్ అనుకుంటే సో ఇది గ్రీన్ స్క్రీన్ రిమూవ్ సంబంధించిన క్లయింట్ ఫుటేజ్. టేబుల్ మనీ యాప్లో ఒక 20 minutes అనేది ఫుటేజ్ అనేది. దానికి గ్రీన్ స్క్రీన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ స్క్రీన్లో సో ఫస్ట్ డే క్లాస్లో చూసాం కదా సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో వీళ్ళకి వర్క్ చేసేది ఇంకా 2 members అనేది ఎంప్లాయ్ అవ్వాలి. సో వీళ్ళు సేమ్ ఇదే టైప్లో మనకు ఇలా యూట్యూబ్ ఛానల్లో ఎలా అయితే వర్క్ ఉందో సో హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది. సో 30,000 వరకు శాలరీ పే చేసుకునేందుకు ఉంది వీళ్ళకి. సో 2 members-కి 30,000. సో ఇంకా ప్లేస్మెంట్స్ అనేది ఉంది. నెక్స్ట్ బ్యాచ్లో హైర్ చేస్తానని చెప్పాను వీళ్ళకి. సో ఫుల్ టైం ఆఫీస్ అనేది ఓపెన్ చేశారు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు ఎవరైతే జాబ్ లాగా చూస్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ ఇది మెయిన్ ఫుటేజ్. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసేది మన స్టాక్ వీడియోస్ ఉన్నాయి కదా. సో మనీ అన్నప్పుడు మనీ రిలేటెడ్ వీడియోస్ క్లిప్స్ వచ్చేలాగా సో ఎక్స్ట్రా క్లాస్లో డౌన్లోడ్ అనేది చేసుకున్నాం కదా సో అలాంటివి. సో వాటిని బీ రోల్స్ అంటాం. సో బీ రోల్స్ కూడా సేవ్ అనేది చేసుకోవాలి. అవేంటి వీడియో ఎడిటింగ్ బీ రోల్స్. సో ఎఫెక్ట్స్ అంటే మీరు ఏదైనా ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇందులో యాడింగ్ అనేది చేయాలి. సో ఎట్ ఎ టైం ఇవన్నీ ఫోల్డర్స్ని మనం ఫోటోషాప్లోకి ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫుటేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ టు మెయిన్ ఫుటేజ్. సో ఇందులో కాపీ అయిపోయింది. సో ఎంత మనం ఈజీగా ఆర్గనైజేషన్ చేసుకుంటే సో అంత ఫాస్ట్గా అనేది వర్క్ అనేది అవుతుంటారు. సో కెమెరా షట్టర్ సౌండ్స్ ఉంది కదా సో ఇవి కూడా కాపీ
అండ్ ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు, ఆడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అగైన్ కాపీ. సో ఏదైనా ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ రిలేటెడ్. ఇలాంటి ఏదైనా ఇమేజెస్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ని యాడింగ్. కొన్నిసార్లు ఇలాంటి పేన్ చేసినా కూడా మనం యానిమేట్ అనేది చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా కాపీ. ఇమేజెస్ ఫోల్డర్లో అండ్ మెయిన్ ఫోల్డర్లో ఫుటేజ్ యాడ్ చేసాం. అగైన్ స్క్రిప్ట్ వైజ్ కూడా ఉంటాయి. సో స్క్రిప్ట్ అనేది కూడా, సో ఎవరైతే ఓపెన్ వర్డ్ ఫైల్, స్క్రిప్ట్ వైజ్ కూడా షేర్ అని చేస్తుంటాం. ఈ స్క్రిప్ట్ ని చూసుకొని మనం వర్క్ అనేది చేసుకోవాలి, అలైన్మెంట్. సో వాళ్ళు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో వీడియో అనేది షూట్ చేసేస్తుంటారు కొన్ని టైమ్స్. సో ఎలా షూట్ చేస్తారో తెలియాలనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్ వైజ్ గా వర్క్ అనేది చేసుకోవాలి. స్క్రిప్ట్ ని మనం ఎలా అయితే స్టార్టింగ్ నుండి ఉందో, సో ఇక్కడ సిబిఎస్ఈ అన్నప్పుడు నెక్స్ట్ పార్ట్ లో సెకండ్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ని ఒకసారి చదువుకుంటే మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది ఈజీగా. సో మీరు షార్ట్ ఫిల్మ్స్ కి వర్క్ చేసుకోవాలనుకున్న స్క్రిప్ట్ వైజ్ గానే ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్స్ కి వర్క్ చేసుకోవాల్సిన ప్లాన్ ఉంటుంది. సో నార్మల్ వ్లాగ్స్ కి ఎలాంటి స్క్రిప్ట్స్ అయినా ఉండదు. సో డైరెక్ట్ గా వాళ్ళు వీడియో అనేది షూట్ చేస్తుంటారు కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ గా ఎడిట్ చేసుకుంటే సరిపోతుంటారు. సో వీళ్ళు స్క్రిప్ట్ వైజ్ గా షూట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎక్కడైతే హైలైట్ అనేది అవ్వాలో, సో వాళ్ళు ఆ హైలైటెడ్ ఏరియాని కూడా మనకు సో ఇందులోనే ప్రొవైడ్ అనేది చేస్తుంటారు. డౌన్లోడ్కి స్క్రోల్ చేస్తుంటే మనకు ఎల్లో కలర్ అనేది హైలైట్ చేయాల్సిన పార్ట్స్, రెడ్ కలర్ అనేది స్టార్టింగ్ లో మనం ఇంట్రో అనేది యాడ్ చేస్తుంటాం కదా. సో మనం వీడియో స్క్రిప్ట్ అనేది ప్లే చేసుకునేటప్పుడే ఇక్కడ ఉన్న రెడ్ కలర్స్ ని సపరేట్ గా క్లిప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో మనకు 30 to 40 seconds అనేది ఇంట్రో ఉంటుంది. సో వీడియోలో ఏదైతే స్ట్రాంగ్ హుక్ పాయింట్స్ ఉన్నాయో, సో ఆ హుక్ పాయింట్స్ ని మనం ఈ క్లిప్స్ లో ఉన్న వాటిని యాడింగ్ చేసుకోవాలి అనేది మీనింగ్ రెడ్ కలర్. సో ఎల్లో కలర్ పార్ట్స్ అనేది హెడ్డింగ్స్ మనకు. అండ్ ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ ఉంటే, సో ప్రమోషన్ రిలేటెడ్ కూడా మనకు యాడింగ్ యాడ్ చేస్తుంటారు. సో ఇవన్నీ స్టార్టింగ్ లో హుక్ పాయింట్, సో ఇంట్రోలో యాడింగ్ అనేది చేయాలి ఒక 40 seconds వరకు. సో ఫుల్ గా యానిమేషన్ అనేది చేసుకొని ఒక ఇంపాక్ట్ అనేది తీసుకొని రావాలి వీడియోకి మెయిన్ గా. సో ఇలా స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ ని కాపీ, లేదంటే స్క్రిప్ట్ ఫోల్డర్ ని డిలీట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆడియోస్ అండ్ బీ రోల్స్ వీడియోస్ లో స్టాక్ ఇమేజెస్ ఉంటాయి కదా, స్టాక్ ఇమేజెస్ ని డౌన్లోడ్స్. సో ఫ్రీక్వెంట్ గా ఫైల్స్ అనేది ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి సేవ్ అనేది చేయకూడదు. సో వన్స్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి స్టాక్ వీడియోస్ లైక్ బీ రోల్స్. సో ఇమేజెస్ యాడ్ చేస్తారు అండ్ మెయిన్ ఫుటేజ్ అండ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఎస్ఎఫ్ఎక్స్ ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది అప్లై చేయాలి కాబట్టి ఎస్ఎఫ్ఎక్స్ ని ఫోల్డర్ ని డిలీట్. సో కంప్లీట్ గా ఇప్పుడు ఈ ఫోల్డర్స్ ఏదైతే ఉందో వాటిని మనం ప్రీమియర్ ప్రో లో గ్రూప్ అనేది క్రియేట్ అనేది చేయాలి. ఎట్ టైం ఒక గ్రూప్ లాగా క్రియేట్ అనేది అయిపోయింది ప్రీమియర్ ప్రో లో. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మినిమైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏదైతే ఇంపోర్ట్స్ అనేది ఉందో 1 by 1 అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోకుండా, సో క్లయింట్స్ ఇచ్చిన మెయిన్ ఫుటేజెస్, ఆడియోస్ అండ్ బీ రోల్స్ అనేది ఒక ఫోల్డర్ లో యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఆ ఫోల్డర్స్ ఎంటీ ఉంటే మళ్ళీ యాడ్ అనేది అవ్వదు. ఇందులో స్క్రిప్ట్ యాడ్ అవ్వట్లేదు. స్క్రిప్ట్ మనం జస్ట్ చెక్ చేసుకొని ఇక్కడే, సో వర్డ్ ఫైల్ అనేది ప్రీమియర్ ప్రో లో అప్లై అయిన కూడా ఇమేజెస్, బీ రోల్స్ అవుతుంది, ఆడియోస్ అవుతుంది. సో ఇవి 4ని కంట్రోల్తో 1 by 1 సెలెక్షన్ చేసుకోండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ ఫైల్. ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ అనేది మనకు ఇంపోర్ట్ అనేది అవ్వట్లేదు. సో ఎందుకంటే అది వర్డ్ ఫైల్ కాబట్టి వర్డ్ ఫైల్ ఇక్కడే మనం
చూస్ చేసుకోనికి ఆప్షన్ ఉంది. సో ఏదైతే ఇంపోర్ట్ అవ్వలేదో ఎంటీ ఫైల్స్ కూడా ఇంపోర్ట్ అనేది అవ్వదు. సో మీరు ఒక ఎంటీ ఫోల్డర్ని క్రియేట్ చేసేసి అందులో ఇలాంటి ప్రాజెక్ట్స్ అని ఉండదు కాబట్టి మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఇంపోర్ట్ అనేది అవ్వట్లేదు. సో అందులో ఏదైతే ఫోల్డర్స్ అనేది సబ్ ఫోల్డర్స్లో మనం యాడ్ చేసుకుంటామో సో అవే ఇంపోర్ట్ అనేది అవుతుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐకాన్ వ్యూ అనేది యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సైజ్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఇమేజెస్ని వీడియోస్ అనేది అప్లై అనేది చేసుకున్నప్పుడు సో ఇమేజ్ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్, సో ఇందులోనే ఇమేజెస్ అనేది డబుల్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేసుకుంటారు. ఏదైనా లైట్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉందనుకోండి, సో ఇందులోనే ఇంపోర్ట్ అనేది చేసుకుంటారు. సో కొన్ని లైట్ ఎఫెక్ట్స్ యానిమేషన్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, సో ఇందులోనే ఇంపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం మీరు ఇమేజెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డబల్ క్లిక్ ఇమేజెస్ ఫోల్డర్, సో ఇక్కడ నుండి ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు మిస్ చేసిన తర్వాత కూడా ఎవరైనా ఈ ఫైల్ పైన వర్క్ అనేది చేసుకోవాలనుకున్నా వాళ్ళు ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ మీరు ఆఫ్ వరకు డిజైన్ అనేది చేశారు. సో మీరు తర్వాత సో నెక్స్ట్ డే అనేది వర్క్ చేయకపోయినా సో వేరే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఫైల్ షేర్ చేసినా కానీ వాళ్ళు ఈజీగా ఎడిట్ అని చేసుకోగలుగుతారు. సో అలా ఎవరైనా ఎడిట్ చేసుకునే టైప్లో ఉండాలి. సో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా సో మీకు క్యూఏ టీమ్స్ అనేది ఉంటాయి. ఫర్దర్గా ఆఫీస్లో వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా సో ఈజీగా ఆడియోస్లోకి వెళ్ళి ఆడియోస్ చెక్ చేసుకోవచ్చు మీరు ఎలాంటి ఆడియోస్ అనేది యూజ్ చేసినప్పుడు. సో ఇవన్నీ మనం నార్మల్గా ఇంపోర్ట్ చేసుకుంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. సో మెయిన్ స్టాక్ వీడియోస్కి సో సబ్ ఫోల్డర్ అనేది యాడ్ అవ్వకపోతే మళ్ళీ అగైన్ సో ఇక్కడే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ గ్రూప్. సో న్యూ బిన్ ఆప్షన్ ఉంది కదా, న్యూ ఐటమ్ సీక్వెన్స్ సైడ్కి న్యూ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం గ్రూప్ అని అన్నాం. సో ఫోటోషాప్లో అయితే గ్రూప్, ఇక్కడైతే బిన్ అని అంటున్నాం. సో ఈ బిన్లో మనం చూజ్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్ ఫుటేజ్, సో ఇప్పుడు అక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వకపోతే మెయిన్ ఫుటేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు మెయిన్ ఫుటేజ్. సో ఇలా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ ఫుటేజ్ ఉంటుంది అండ్ ఆడియోస్ అండ్ బీరోల్స్ అండ్ ఇమేజెస్. సో ఇంకేదైనా ప్రొవైడ్ చేస్తే దానికి సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ బిన్, సో ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఎక్స్ట్రాస్ అని యాడ్ చేసుకొని దానికి సంబంధించినవి అప్లై చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ డిలీట్ బటన్. సో ఈ టైప్లో మనం వర్క్ అనేది చేసుకోవాలి. సో ఇవి మనం టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇది ప్రాజెక్ట్ సంబంధించిన ఆప్షన్స్. సో నెక్స్ట్ టైమ్ లైన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మెయిన్ క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఫుటేజ్ తోటే మనం అదే సీక్వెన్స్ అనేది తీసుకోవాలి. సో రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్లో చెక్ చేసుకోవాలి. సో వాళ్ళు హై రెజల్యూషన్స్లో షూట్ చేస్తారా లేదంటే నార్మల్ రెజల్యూషన్లో షూట్ చేస్తారా అనేది. సో ఓపెన్ ప్రాపర్టీస్, సో రైట్ క్లిక్ చేసేస్తే మెయిన్ ఫుటేజ్ పైన ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంటారు. ఇక్కడ ప్రాపర్టీస్లో ఫుల్ హెచ్డి సైజ్ అండ్ 1920 1080లో వాళ్ళు షూట్ అనేది చేశారు కెమెరాలో. సో వాళ్ళు చూస్ చేసుకున్నది 25 ఫ్రేమ్స్. సో ఆల్మోస్ట్ మనకు కెమెరాస్ అనేది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, వీడియో కెమెరాస్, షార్ట్ ఫిలిమ్స్ సెట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు 25 ఫ్రేమ్సే షూట్ అనేది చేస్తున్నారు. ఓన్లీ మూవీస్లోనే 24 ఫ్రేమ్స్ ఉంటుంది. మన 30 అండ్ 60 FPS అనేది మన ప్లేసెస్లో యూజింగ్ అనేది చేయం. సో డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో మనకైతే 25 ఫ్రేమ్స్. సో 24 ఫ్రేమ్స్ అని ఎందుకంటే సో ఫాస్ట్గా సో ఏదైతే మూవీస్లో ఉన్నాయో సో వాళ్ళు మూవీస్లో రోప్ రిమూవల్స్ అలా చేస్తుంటారు. సో కొన్ని రోప్స్తో ప్లే చేసినప్పుడు అండ్ ఫైట్ సీక్వెన్స్ అనేది సో స్లోగా చేసినప్పుడు దాన్ని ఫాస్ట్ మూమెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో మీరు మూవీస్ అబ్జర్వ్ చేసినప్పుడు అయితే సో ఎప్పుడు మనకు సో ఐకి వాళ్ళు ఏం చేస్తున్నారో డీటెయిల్స్ అనేది కనిపించవు. సో ఫాస్ట్ మూమెంట్ లాగా మూవ్ అనేది అవుతుంటారు. సో దానికోసమే 24 ఫ్రేమ్స్. ఎంత తక్కువ ఫ్రేమ్స్ అనేది ఉంటే అంత ఫాస్ట్గా మూమెంట్ అనేది అవుతుంటుంది వీడియో అనేది. ఒకసారి ఈ ఫ్రేమ్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి కూడా ఫర్దర్గా ఉంటుంది మీకు. 25 ఫ్రేమ్స్ 1920 1080. సో సేమ్ ఇదే రెజల్యూషన్లో మనం
సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో వాళ్ళు పర్ఫెక్ట్ సైజ్లో చూస్ చేయకపోయినా అండ్ మొబైల్స్లో డిఫరెంట్ సైజ్లో ఉన్న ఈ 1920 1080 కాకుండా పర్ఫెక్ట్ ఫుల్ హెచ్డి సైజు పెట్టి 4Kలో ఉండే సో వాళ్ళు హెచ్డికి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మనం మాన్యువల్గా సీక్వెన్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 1080 ఇంటూ 25 ఫ్రేమ్స్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హెచ్డి ఫార్మాట్లో ఉంది కదా, 1080 24 ఉంది, ఇక్కడ 25 ఫ్రేమ్స్. క్లిక్ ఆన్ ఓకే. అండ్ సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు 1080 సైజ్లోకి కన్వర్ట్ అనేది అయిపోయింది. సో ఇలా మనం చూస్ అనేది చేసుకోవాలి. సో ఇలా కాకుండా డైరెక్ట్గా క్లయింట్ ఇచ్చిన ప్రొవైడ్ తోటే ఎలా క్రియేట్ చేయాల్సి చూద్దాం. సో ఈ వీడియో క్లిప్ మీకు డైరెక్ట్గా వస్తుంటుంది. సో ఎవరికైతే డైరెక్ట్గా రాలేదో వాళ్ళు మెసేజ్ చేయండి చాట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి. సో మీరు ఆ నంబర్ అనేది సేవ్ చేసుకోకపోతే రాదు. సో ఆటోమేషన్స్లో వస్తుంటుంది. రైట్ క్లిక్, యాడ్ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. సో దీన్ని కట్ చేసుకోవాలనుకున్న ఇంకొక కాపీ అండ్ డూప్లికేట్ చేసుకోవాలనుకున్న డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఇది మనకు ఫర్దర్గా యాడ్ అవుతుంటుంది. స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న ఫుటేజ్ని అండ్ ఈ ఫుటేజ్ తోటి ఇంకా రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇది ఉంటుంది. అండ్ క్లిక్ ఆన్ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. సో ఈ క్లిప్ని యూజ్ చేసుకొని ఏదైతే మెయిన్ ఫుటేజ్ ఉంటుందో మెయిన్ ఫుటేజ్ని యూజ్ చేసుకొని మనకు ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. సో సీక్వెన్స్ అంటే మనం వర్క్ చేసుకోవాల్సిన టైం లైన్. క్లిక్ ఆన్ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. సో ఇప్పుడు సీక్వెన్స్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో దీనికి ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ విండో. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఎగ్జాక్ట్గా క్లిక్ చేస్తుంటే 4 arrows వస్తుంటాయి కదా, 4 arrows తోటి డౌన్కి మూమెంట్. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఇంపోర్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, సో లిటిల్ బిట్ మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ తీసుకోవచ్చు. సో మీరు దేనిపైన అయితే ఎక్కువ వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో సో దానిపైన చూస్ చేసుకుని సరిపోతుంది. సో ఇది టైం లైన్. సో మనం ఏదైతే టైం లైన్కి వర్క్ అనేది చేస్తున్నామో సో టైం లైన్ నేమ్ అని వస్తుంటుంది. దీన్ని మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేసేసి రీనేమ్ అండ్ మెయిన్ ఫుటేజ్. ఇక్కడ రీనేమ్ అనేది అయిపోయింది. సో ఇది మనకి మెయిన్ ఫుటేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ క్లిప్ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసేసి రీనేమ్ మెయిన్ ఫుటేజ్. సో దీన్ని ప్లే చేసుకోవాలంటే మనకు కంట్రోల్స్ అనేది ఇక్కడ ఉంది. మీకు ఎడిట్ వీలో ఉన్నప్పుడే ఇవన్నీ ఆప్షన్స్ అనేది మీకు కనిపిస్తుంటుంది. సో వేరే డిఫరెంట్ ఇక్కడ కంట్రోల్ W క్లిక్ చేస్తుంటే మెయిన్ మనకు సోర్స్ విండోనే రిమూవ్ అనేది అయిపోయింది. ఎలాంటి ఆప్షన్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. ప్రివ్యూ డిలీట్ అనేది అయిపోయింది. సో దానికోసం మీరు ఎడిట్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ అండ్ ఎడిటింగ్ అండ్ రీసెట్ సేవ్ లేయర్. సో మళ్ళీ అగైన్ టర్న్ అనేది అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇందులో కట్స్ ఇలా చేసుకోవాలని ఫర్దర్గా ఉంటుంది. అండ్ మనం ఏదైతే సో టైం లైన్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ లింక్ ఆప్షన్స్, సో ఒక ఇన్సర్ట్ వీడియోకి సంబంధించినవి, ట్రాన్సిషన్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న స్నాప్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఈ స్నాప్ అనేది టర్న్ ఆఫ్ చేసినప్పుడు సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక క్లిప్ అనేది అప్లై అనేది చేస్తుంటాము. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో టైం లైన్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ క్లిప్ని సో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేస్తుంటే సో ఇది మీరు ఓన్గా వర్క్ చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ ఈజీగా ఉంటుంది. సో అందుకోసం ప్రాక్టీస్ అనేది చేయాలి. సో డైలీ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అనేది వర్క్ చేస్తేనే ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది మీకు అర్థమనేది అవుతుంది. ఇక్కడ స్నాప్ ఇన్ టైం లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది లింక్ ఆన్లోనే ఉండాలి. సో డిఫాల్ట్ కూడా టర్న్ ఆన్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు టర్న్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ
క్లిప్ ని అటాచ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇమీడియట్ గా కాకుండా సో ఇలా గ్యాప్ గా అప్లై అనేది చేసినప్పుడు ఇక్కడ ప్లే విండోస్ ఉంది కదా, ప్రోగ్రామ్ మానిటర్ లో ప్లే చేస్తుంటే గ్యాప్ అనేది వస్తుంటుంది. సో అలా కాకుండా 1 by 1 మనం అప్లై అనేది చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అప్లై అనేది అవ్వట్లేదు, లేదంటే ఫ్లిప్ అనేది టాప్కి అండ్ డౌన్కి మూమెంట్ అనేది అవుతుంది. సో ఎగ్జాక్ట్గా దీన్ని తర్వాతనే మనకు మ్యాగ్నెటిక్ లాగా అవ్వట్లేదు. నెక్స్ట్ క్లిప్ని డిస్టర్బెన్స్ అనేది చేసి ఓవర్లాప్ అనేది అవుతుంది. సో అలా ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలంటే స్నాప్-ఇన్ టైంలో అనేది యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడున్నా కానీ ఫాస్ట్ మూమెంట్లో చేస్తుంటే ఆటోమేటిక్గా సో ఇక్కడికి ఒక స్నాప్ లాగా చేంజ్ అనేది అవుతుంటుంది. సో మ్యాగ్నెటిక్ లాగా మూమెంట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఈ క్యాప్ లేకుండా ఫిల్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకుంటే సో నియర్ బై తీసుకొస్తే ఆటోమేటిక్గా స్నాప్ అనేది అవుతుంటుంది. సో లేదంటే మాన్యువల్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎలాంటి స్నాప్ మ్యాగ్నెటిక్ లాగా వర్క్ అనేది అవ్వట్లేదు, ఓవర్లాప్ అవుతుంది. అండ్ ఇక్కడ క్లోజ్అప్కి మూమెంట్ చేసినా కానీ అగైన్ మళ్ళీ లిటిల్ బిట్ క్యాప్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. బ్లాక్ ఫ్రేమ్ వస్తుంది ఇలాంటి. సో ఇలా రాకూడదు మనకు, దానికోసం స్నాప్ లిటిల్ బిట్ మూమెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ లాగా పేస్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ ప్లే చేసుకుంటే ఇలాంటి గ్లిచ్ ఎఫెక్ట్ అండ్ బ్లాక్ ఎఫెక్ట్ అనేది రాదు. సో దీనికోసం ఈ స్నాప్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ లింక్డ్ సెలెక్షన్స్ అని ఉంటుంది. ఒక వీడియో నుండి ఇంకొక వీడియోకి ఇది 1 by 1 అప్లై చేసుకోవడం లింక్డ్ సెలెక్షన్. సో ఇప్పుడు మెయిన్ ఫుటేజ్ ని ఒక వీడియోకి మెయిన్ గా మనకు సో ఇక్కడ V1 V2 V3 అనే ఉంది కదా. సో ఇవన్నీ వీడియో 1 వీడియో 2 అండ్ వీడియో 3. సో ఇవన్నీ లేయర్స్ మనకు. నెక్స్ట్ దీనిపైన ఒక వీడియో అనేది అప్లై అనేది చేసుకోవడం. ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది. సో దీనిపైన సబ్స్క్రైబ్ నోట్ అనేది అప్లై అనేది చేసుకుంది. అక్కడ సబ్స్క్రైబ్ నోట్ అనేది అప్లై అని చేసుకోవాలనుకుంటే సో సబ్స్క్రైబ్ నోట్ ని మిడిల్ లో అప్లై అని చేయాలి. సో వీడియో పైన మనకు ఓవర్లాప్ అని ఉండాలి. సో ఇలాంటిది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ఇక్కడ టాప్ లో అప్లై అని చేస్తుంటాం. సో ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవాలనుకుంటే టైం లైన్లీ సో ఇవన్నీ ఆప్షన్స్ అనేది ప్రతిదీ ఒకటి చెక్ చేసుకోండి ప్రాజెక్ట్ విండోలో. సో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఈరోజు చెప్పిన ప్రతి ఆప్షన్స్, సో టైం లైన్, సో ఇవన్నీ అర్థమవుతాయి, మీరు వర్క్ అనేది చేసుకోగలుగుతారు. ఇక్కడ జూమ్ ఇన్, సో వీటన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి ఫర్దర్గా, అండ్ మాన్యువల్గా తెలుసుకోండి అండ్ షార్ట్ కట్స్గా. సో కొన్నిసార్లు మనకు షార్ట్ కట్స్ అని గుర్తులేకపోతే మాన్యువల్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్ ఉంది, సో ఫైల్కి సో ఫస్ట్ మీరు షార్ట్ కట్ అనేది పైన వర్క్ చేశారనుకోండి, తర్వాత షార్ట్ కట్ మీకు ఆ టైంకి Ctrl+N అండ్ Alt+N, సో రెండు డిఫరెంట్ అండ్ షార్ట్ కట్స్ అనేది నియర్ బై ఉంది కదా. సో ఓన్లీ ఆల్ట్ అనేది లేదు, సో అప్పుడు కన్ఫ్యూజ్ అనేది అవుతుంది. సో అప్పుడు మీరు మాన్యువల్గా రెగ్యులర్గా వర్క్ చేస్తుంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో సో దానికి సంబంధించినవి షార్ట్ కట్స్ పక్కనే ప్రొవైడ్ అనేది చేస్తుంటారు. సో మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తుంటే ఇక్కడ మీకే విజిబుల్ అవుతుంటుంది. నెక్స్ట్ టైం మీరు ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసుకొని వర్క్ అనేది చేసుకోగలుగుతారు. ఇక్కడ జూమ్ ఇన్, సో మళ్ళీ చూడండి ఒక వీడియో పైన ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసినప్పుడు సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు లేయర్. సో ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు యూజింగ్ మూవ్ టూల్ నుండి. ఇప్పుడు ఫ్రంట్ కి టైం లైన్ పైన క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ క్లిక్ చేస్తుంటే మళ్ళీ చేంజ్ అనేది అవ్వదు. సో ఇక్కడ టైం ఫ్రేమ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడికి మూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడికి మూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా ఈ విండో అనేది మనకు కర్సర్ ఉంది కదా, కర్సర్ అనేది ఎగ్జాక్ట్గా టాప్ లో మనకు టైం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, టైం ఫ్రేమ్స్ పైన క్లిక్ చేసినప్పుడే చేంజ్ అనేది అవుతుంటుంది. ఎగ్జాక్ట్గా వచ్చేసి అదే సమయంలో దాదాపు 99% మంది పేదవారి పిల్లలు మాత్రం అయితే మిడిల్ క్లాస్గా మారుతున్నారు, లేదంటే పేదవారిగానే ఇలా ఒక టాప్ లో వీడియో అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత కూడా ఒక వీడియో అనేది అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినవి వీడియో క్లిప్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టాప్. సో స్టాక్ వీడియోస్ కి మనకు ఎలాంటి ఆడియో అనేది ఉండదు.
అగైన్ ప్లే. కానీ అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ధనవంతులు తమ పిల్లలకు నేర్పించే కొన్ని విషయాలు పేదవారు తమ పిల్లలకు నేర్పించకపోవడం. అగైన్ ఇక్కడ గ్యాప్స్ అనేది ఉంది. ఎవ్రీ టెక్స్ట్ కి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. గ్యాప్ తీసుకోండి. ఇది కట్ చేసినప్పుడు జంప్ కట్ రాకుండా క్లోజ్ ఇంకా లాంగ్ అట్లా కూడా కట్ చేసుకోవచ్చు, అప్పుడు మ్యానిపులేట్ చేయొచ్చు. అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా మీరు అడగచ్చు. ఇక్కడ మళ్ళీ క్లిప్ అనేది రిమూవ్ అనేది చేసుకోవాల్సి. సో మనం ఒరిజినల్ గా చూసే వీడియోస్ కి, సో డైరెక్ట్ గా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ లో చాలా ఎడిటింగ్ వర్క్ అని ఉంటుంది. సో ఇక్కడ నుండి ఈ ఫ్రేమ్ వరకు మనం రిమూవ్ అనేది చేయాల్సింది. సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్. పేదవారు తమ పిల్లలకు నేర్పించకపోవడం, ఇదంతా మనకు స్క్రాప్ లాగా ఉంది. ఇది కట్ చేసినప్పుడు జంప్ కట్ రాకుండా క్లోజ్ ఇంకా లాంగ్ అట్లా కూడా కట్ చేసుకోవచ్చు, అప్పుడు మ్యానిపులేట్ చేయొచ్చు. అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా మీరు అడగచ్చు. అసలు తల్లిదండ్రులే లేని పిల్లలు కూడా. ఈ ఏరియా అంతా మనం రిమూవ్ అనేది చేసుకోవాలి యూజింగ్ వేవ్స్ ని యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి వేవ్స్ అనేది ఉంటుంది. సో వీటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే లైన్స్ ఫార్మాట్ ఉందో లైన్స్ ఫార్మాట్ ని, సో ఈ మిడిల్ లో క్లిప్ ని యూజింగ్ షార్ట్ కట్స్ ని యూజ్ చేసుకొని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఫర్దర్ గా ఉంటుంది. ఫస్ట్ మీకు టైమ్ లైన్స్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. ఫైల్ కి V1 E1 అనే ఫార్మాట్స్ ఉంటుంది. సో V1 అంటే మనకి ఏం లేదు, జస్ట్ వీడియో క్లిప్ అనేది టాప్ లో ఉంటుంది, ఆడియో క్లిప్ అనేది సో ఇక్కడ లైన్ లో డౌన్ లో ఉంటుంది మీనింగ్. సో A1 A2. సో నెక్స్ట్ ఏదైనా క్లిప్ అనేది అప్లై చేసినప్పుడు ఎగ్జాక్ట్ దీనిపైన కాకుండా టాప్ లో అనేది అప్లై అనేది చేయాలి. సో స్టాక్ ఫుటేజెస్ అండ్ బీ రోల్స్ ఏదైతే ఉందో సో అవి టాప్ లో అప్లై చేయాలి. సో కొంతమంది మిడిల్ లో దీనిపైన ఓవర్లాప్ అనేది చేస్తుంటారు. సో ఓవర్లాప్ చేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది కదా. సో ఏదైనా బీ రోల్ స్టాక్ వీడియోస్ దీనిపైన అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఓవర్లాప్ అనేది చేసుకుంటాం. సో వన్స్ క్లయింట్ అనేది మనకు డిలీట్ అనేది సో ఈ స్టాక్ వీడియోస్ ఇక్కడ అప్లై అనేది చేశాం కదా. అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా మీరు అడగచ్చు. అసలు తల్లిదండ్రులే లేని ఇక్కడ స్టాక్ వీడియో అనేది ఎగ్జాక్ట్ గా ఒక లేయర్ పైన అప్లై చేసినప్పుడు సో క్లయింట్ మనకు ఆ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో వీడియో క్లిప్ లేదు రిమూవ్ చేసుకోమని చెప్తుంటారు. అప్పుడు మనం జస్ట్ డైరెక్ట్ గా ఏదైనా లేయర్ ని ఆ విండోని డిలీట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేస్తుంటాం అండ్ కీబోర్డ్ లో ఉన్న డిలీట్ బటన్, కీబోర్డ్ లో మీకు డిలీట్ బటన్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ డిలీట్ బటన్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోయింది. సో బట్ రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనకు ప్రాబ్లం అని వస్తుంటుంది. సో అదే ఓవర్లాప్ అనేది అప్లై చేసినప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా మీరు అడగచ్చు. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అనేది అయిపోయింది. సో దాన్ని మనం మళ్ళీ రీప్లేస్ అనేది చేసుకోలేము. సో ఇక్కడ ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు, బట్ అది ప్రొఫెషనల్ వే అనేది అనిపించుకోదు. దానికోసం సో ఇక్కడ ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు, సో బట్ అది ప్రొఫెషనల్ గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కట్ అనేది వస్తుంది. సో అలా రాకుండా టాప్ లో అప్లై అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు అది క్లయింట్ అనేది మనకు యాడ్ రిమూవ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మనకు ఆ స్టాక్ వీడియో నచ్చకపోయినా రిమూవ్ చేసుకోవాలనుకున్నా జస్ట్ వన్ క్లిక్ తోటే రిమూవ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సో ఇక్కడ ట్రాక్ అవుట్పుట్ ఫార్మాట్ ఉంది కదా. సో ఈ ఐ బటన్ ని టర్న్ ఆఫ్ చేస్తుంటే ఇక్కడ కూడా మీకు సో ఇక్కడ ఉన్న ప్రతి లేయర్ లో ఏదైతే ఉందో అన్ని టర్న్ ఆఫ్ అవుతుంటాయి. అండ్ ఇందులో కూడా మనం కొన్ని ఎఫెక్ట్స్ కంట్రోల్ అనే ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఓపాసిటీ సంబంధించింది ఫర్దర్ గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ క్లిప్పర్ అనేది ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ అనేది అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఫర్దర్ గా అప్లై అవుతుంటుంది. టాప్ లో అప్లై చేసుకోవాలంటే V2 అండ్ సో దీని టాప్ లో కూడా ఇంకో ఏదైనా ఇమేజ్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇమేజెస్ ఫోల్డర్ అండ్ ఇక్కడ బీ రోల్స్ ఉంది కదా, సైడ్కి వెళ్ళాలంటే మెయిన్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి అండ్ ఇమేజెస్. సో దీనిపైన ఒక PNG ఇమేజ్ అనేది అప్లై అని చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసిన PNG అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ దీనిపైన మనం ఏదైనా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్న వీటిని యానిమేషన్ అనేది అవసరం ఉంటుంది. అప్పుడు మనకు నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు
V1, V2, V3 ఉంది. సో ఇంకా ఎక్స్టర్నల్. సో నెక్స్ట్ టైం మనం ఇంకొక పిఎన్జిని ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో ఇంకొక V4 అనే లేయర్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. అండ్ ఆడియోస్ని కూడా సేమ్ ఫార్మాట్లో మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కట్ ఫీలింగ్ ఉన్నప్పుడు సో ఫర్దర్గా మీకు అర్థమవుతుంటుంది. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఇంపోర్ట్స్ ప్రాక్టీస్ అనేది చేస్తుంటే మెయిన్ వర్క్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ట్రాన్సిషన్స్ ఇవి రెండు చేంజ్ అయ్యేటప్పుడు ఒక ట్రాన్సిషన్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ స్నాప్ అనేది అన్లింక్ లో ఉంటే సో ఎగ్జాక్ట్ గా ఈ క్లిప్ కి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఒక టైం ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ బ్లూ టిక్స్ లో ఉండాలి, మనకి ఆన్ లో ఉండాలి ఏదైతే. సో ఎగ్జాక్ట్ గా ఇదే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు జూమ్ ఇన్, సో ఈ క్లిప్ చేంజ్ అయినప్పుడే ఈ సౌండ్ రావాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా యాడింగ్ అనేది అవ్వట్లేదు, క్లిప్ మ్యాచ్ అవ్వట్లేదు. ఈ లైన్ కి ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ ఫార్మాట్ లోనే ఈ క్లిప్ అనేది స్నాప్ అవ్వట్లేదు. ఎక్కడైనా అన్లింక్ చేశాం కదా, ఇక ఇక్కడ అన్లింక్ అండ్ క్లిక్ ఆన్ స్నాప్. సో ఆటోమేటిక్ గా ప్రతి క్లిప్ కి స్నాప్ అవుతుంది. అండ్ ఇవి వచ్చినప్పుడు మనకు మీరు మార్వాడీలను కానీ గుజరాతీలను కానీ సింధీలను కానీ నెక్స్ట్ క్లిప్ దగ్గర చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆడియో వేవ్స్ పైన వర్క్ చేసుకోవాలి. సో ఇది లెఫ్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో టైం లైన్ ఫ్రేమ్ ఎక్కడైతే ఉంటుందో లైన్ అక్కడే చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి కేవలం 1 to 2% మాత్రమే ఉంటారు. మీరు మార్వాడీలను కానీ గుజరాతీలను కానీ సింధీలను కానీ మన తెలుగు ఇలా చేంజ్ అనేది అవుతుంది. ఫ్రేమ్స్ క్లిప్స్ ని యాడ్ చేసుకోవాలి. సో దీని డౌన్ లో కూడా మనం ఏదైనా లేయర్ ని అప్లై చేసుకోవాలి. సో దీని సౌండ్ లో కూడా సో ఇంకొక ఎఫెక్ట్ ఏదైనా అప్లై అనేది చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి నంబర్ ఆఫ్ లేయర్స్. సో ఇంకా ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంది మ్యూజిక్ లో. నెక్స్ట్ టైం ఆడియోస్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకునేటప్పుడు ఆడియో ఫార్మాట్ లోకి వెళ్ళి డబుల్ క్లిక్, సో ఇక్కడే ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్ లో ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, సో ఆడియో ఫార్మాట్ లో ఇక్కడ స్టార్టింగ్ లో మనకు ఓన్లీ లే గ్రూప్స్ కాకుండా ఇలాంటి ఆప్షన్ అనేది మనకు విజిబుల్ అవ్వట్లేదు. సో ఆడియోస్ లో ఆడియోస్ ఉండాలి. అండ్ మెయిన్ ఫుటేజ్ లో సో మెయిన్ ఫుటేజెస్ ఎన్ని అయితే ప్రొవైడ్ అని చేస్తుంటారో సో అన్ని మెయిన్ ఫుటేజెస్ సంబంధించినవి ఇలా డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్, రైట్ క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ ఇంపోర్ట్. సో ఇది టైం లైన్ ఆప్షన్. సో ఇలా ఉన్నప్పుడు మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంటుంది. అండ్ ఇంకా సో ఇంకా ఆడియో ఉంది కదా, సో దీని తర్వాత కూడా ఇవన్నీ ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఒక లైట్ మ్యూజిక్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ట్రాక్ అనేది లేదు. ఈ ట్రాక్స్ కి 3 కంప్లీట్ చేసాం కదా. సో నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అగైన్ ఇక్కడ ట్రాక్ అనేది ఆటోమేటిక్ గా మనం కిందికి మూవ్మెంట్ చేస్తుంటే యాడ్ అనేది అవుతుంటుంది ట్రాక్. మీరు ఇంపోర్ట్ చేస్తుండండి, డౌన్ కి స్క్రోల్ చేసి ఆటోమేటిక్ గా సో ఇక్కడ 3 ఉంటాయి కదా మాన్యువల్ గా, సో 4 or 5 కూడా అప్లై అనేది అయిపోయింది. సో మనం మాన్యువల్ గా ట్రాక్స్ ని యాడ్ ఆర్ డిలీట్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి సో V1, V2 అంటే వీడియో లేయర్స్. సో మనం ఎన్నైతే అప్లోడ్ చేస్తుంటామో సో అవన్నీ వస్తుంటాయి. ఆడియోస్ మనం ఎన్నైతే అప్లోడ్ చేసుకోవాలనుకున్నాం అండి. సో మనం ఏదైనా వాయిస్ ఓవర్ డబ్బింగ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ మైక్ బటన్ ని అప్లై అనేది చేసుకొని డబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి ఇలా డబ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్లేస్ లో మనకు వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే సో మనం వాయిస్ రికార్డ్ చేసుకొని కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదంటే లైవ్ లో డబ్బింగ్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ అనేది ఉంది కదా, ఈ సౌండ్ అనేది సేమ్ క్లిప్ ఇలానే ఉండాలి. బట్ సో తర్వాత యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఉంది. సో మ్యూట్ ట్రాక్ ఉంది కదా, సో ఇప్పుడు సౌండ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో సో ఈ సౌండ్ అనేది పర్ఫెక్ట్ గా లేదు, లేదంటే నీ క్లయింట్ ని రిఫరెన్స్ తీసుకున్న తర్వాత లేదంటే తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉందనుకుంటే సో ఇక్కడ మ్యూట్ ట్రాక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఏం క్లిక్ చేస్తుంటే మ్యూట్ అవుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 1, 2 ఇప్పుడు సౌండ్ అనేది ప్లే అనేది అవ్వట్లేదు. సో ఇక్కడ ఇమేజ్ ని హైడ్ చేసుకోవాలనుకున్నా సో ఇలా హైడ్ అనేది చేసుకోవచ్చు. హైడ్ ఆప్షన్స్
అండ్ ట్రిపుల్ సింక్ టూల్ అనేది మనకు ఒక 3 or 4 వీడియోస్ ని ప్లే చేసినప్పుడు సింక్ అనేది అవుతుంటాయి ఇవి. ఇవన్నీ బ్లూటిక్స్ లో ఉండాలి. అండ్ లేయర్స్ ని మనం చేంజ్ అనేది చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లాక్ అనేది ఆప్షన్ అనేది టర్న్ ఆన్ లో ఉండాలి. సో ఇప్పుడు ఎలాంటి మూవ్మెంట్ అనేది అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే లేయర్ పిఎన్జీ ఉందో ఇక్కడ ఒక పిఎన్జీ అనేది ఉంది కదా ఇమేజ్. సో వన్స్ నేను లాక్ అనేది చేసుకున్నాం అనుకోండి, సో దీనికి ఎలాంటి చేంజెస్ ఆప్షన్ అని ఉండదు. సో ఇక్కడ లాక్ కూడా చేసుకోవచ్చు. సో నార్మల్గా టాప్ లేయర్ అనేది మూవ్మెంట్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్న ఆడియోస్ని మనం ఎలాంటి ఎడిట్ అనేది చేయలేం అండ్ మూవ్మెంట్ అనేది చేయలేం. సో ఇది టైమ్ లైన్లో ఉన్న ఆప్షన్స్. అండ్ మార్కర్స్ని ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నప్పుడు సో అన్లాక్. సో ఇక్కడ సైజ్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. టైం లైన్ ఎంత జూమ్లో విజిబుల్ అవ్వాలనేది. సో ఇక్కడ క్లిక్ని మూవ్మెంట్ చేసుకొని క్లోజ్అప్ అండ్ టాప్. అండ్ సైజ్ని కూడా హైట్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఆడియో ఫ్రేమ్స్ కూడా సైజ్. సో ఇది డౌన్లో ఉన్న సైజ్ ఇంక్రీజ్ బటన్ అనేది ఆడియోది అండ్ టాప్లో వీడియో. సో ఇవి ఇందులో ఉన్న ఆప్షన్స్. సో వీటిని కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సైజ్ ప్లేస్ అండ్ షిఫ్ట్ ప్లేస్ కంట్రోల్ ప్లేస్ అనేది. సో ఇవి ఫర్దర్గా యాడ్ చేద్దాం షార్ట్ కట్స్ అనేది మాన్యువల్గా. సో ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఒక వీడియో క్లిప్ని ఇది పంపిస్తాను. ఈ వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో దీనిపైన కొన్ని స్టాక్ వీడియోస్ అండ్ మెయిన్ వీడియోస్ ఎలాంటి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకుని సరిపోతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్. సో మీరు ఎక్కడైతే సేవ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఏ కాపీ, ఇంకొక కాపీ క్రియేట్ అవుతుంటుంది. లేదంటే సేవ్ యాజ్ క్లిక్ చేస్తుంటే సో మీరు ఎక్కడ సేవ్ అయితే చేస్తున్నారో సో ఆ పాత అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఫైల్స్లో డీలో యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనే ఫోల్డర్లో చేంజ్ చేస్తుంది. సేమ్ సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఎస్ అండ్ రీప్లేస్ అనేది క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసి రీప్లేస్. అక్కడ ఫైల్ అనేది సేవ్ అనేది అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ సోర్స్ మానిటర్ అండ్ టైమ్ లైన్ అనేది రేపటి క్లాస్లో చూద్దాం. సో కొన్ని వీడియోస్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఫోల్డర్స్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఫర్దర్గా మనకు గ్యాప్స్ అనేది రిమూవ్ చేసుకోవాలనుకోండి కంట్రోల్ షిఫ్ట్ కేతో సో ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకుంటా అడుగును క్షణ ట్రాక్ చేస్తారు. పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు, స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటారు. టాప్ అయిపోతే కంట్రోల్ షిఫ్ట్ జస్ట్ ఇక్కడికి ఫ్రంట్కి మూవ్మెంట్ చేసి ప్రవర్తిస్తున్నారు అనే విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటారు. ఇక్కడ స్పేస్ క్లిక్ చేస్తుంటే ప్యాజ్ అవుతుంటుంది. కంట్రోల్ సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ కే కట్ అండ్ మిడిల్లో ఉన్నాయి. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ వేవ్స్ అనేది కనిపిస్తుంది కదా, స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు వేవ్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అగైన్ వేవ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ కే ఈ పార్ట్ మొత్తం డిలీట్ అండ్ రైట్ క్లిక్ చేసేసి రిపిల్ ఎడిట్. సో మిడిల్లో ఉన్న స్పేస్ని రిలీజ్ చేసుకొని రిపిల్ ఎడిట్. ఇలా మనకి ఫర్దర్గా ఆప్షన్స్ ఉంటుంది. ఓన్లీ ఇమేజెస్ని ఇంపోర్ట్ చేయడం అండ్ ట్రాక్స్ని చెక్ చేసుకోం. సో రేపటి క్లాస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అండ్ కట్స్ ఎలా చేసుకోవాలని రేపటి క్లాస్లో చూద్దాం.